ములుగు జిల్లాలో ఓ మైనర్ బాలిక గర్భవతి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో కాంగ్రెస్ కు చెందిన ఓ యువనేత పేరు వినిపిస్తుండటంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్నత రాజకీయ కుటుంబానికి చెందిన యువనేతపై ఆరోపణలు వస్తుండగా బాలిక కుటుంబంపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వ్యవహారం ఏటూరు నాగరం పోలీస్ స్టేషన్ కు చేరడంతో కేసును సెటిల్ చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పోలీసులు స్థానిక నేతలు కలిసి మ్యాటర్ను సద్దుమణిగించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఘటనపై పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మోనిక, ములుగు జిల్లాలో వరుసగా ఇటీవల కాలంలో వరుసగా పోక్సో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మైనర్ బాలికలను గర్భవతులు చేసిన విషయంలో కానీ మైనర్ బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేసిన విషయంలో ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా అనేక పోక్సో కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇటు ములుగు జిల్లాలో ఒక మైనర్ బాలిక గర్భవతి చేశారనే ఆరోపణలతో తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువ నేత అతను ఒక మైనర్ బాలికను గర్భవతి చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ గర్భవతి చేయడంతో ఆ యొక్క మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కొంత పెద్దలను ఆశ్రయిస్తే కొంత పెద్దలు కూడా వారి మధ్య సయోధ్య గురించి కొంత ఈ యొక్క కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా అయితే ప్రస్తుతం ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు తీవ్ర కలకలం రేపింది. ఇటు ఒక మైనర్ బాలిక గర్భవతి చేసిన కేసులో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఒక యువ నాయకుడు కొంత అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఇటు అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారని సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. ఏది ఏమైనా దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ యొక్క బాధితురాలికి న్యాయం చేయాలి. ముఖ్యంగా ఈ భారీగా పోక్సో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన యువ నాయకుడు కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇటు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దీనిపైన చర్యలు తీసుకోవాలని అయితే ఇటు బాధిత కుటుంబాలతో పాటు ఇటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.